అసాగో ఇండస్ట్రీ అంటే ఇథనాల్ తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీ నిర్మాణం జరిగిందో ఈ ప్రభుత్వ టైంలో దాన్ని గతంలోనే ప్రారంభోత్సవం చేశారు. కానీ అది పనిచేయడం మొదలు పెట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు కలిగింది. ఏదైతే గత 20 రోజుల్లో ఈ పనిచేయడం మొదలెట్టిందో అక్కడి నుంచి ప్రజల్లో ఒక ఆందోళన బయలుదేరింది. గతం నుంచి నిర్మాణం దగ్గర నుంచి ఆందోళన ఉంది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఉద్యమం చేసింది. ఆ రోజు కూడా మేము వీళ్ళకి పని లేక ఉద్యమం చేస్తున్నారు, ఇది వాస్తవం. మేము అనుకున్నాం ఒక ఇండస్ట్రీ వస్తుంది కదా మన ప్రాంతానికి, కొంతమందికి ఉపాధి కలుగుతుంది, దాని మీద ఎందుకు మనం ఇబ్బంది కలిగించాలి అని చెప్పేసాను. అదే రకంగా ప్రారంభించే ముందు కూడా మా దగ్గరకు వచ్చారు. వస్తే మేము వారిని అడిగింది ఏంటంటే, కేవలం మీరు ఇచ్చేటటువంటి ఉద్యోగాలు 10,000 నుంచి 20,000 లోపు ఉంటాయి ఇక్కడ పిల్లలకి ఎవరికి ఇచ్చిన. కాబట్టి బయట కాకుండా మీరు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగితే అన్ని కూడా ఈ గోకవరం మండలానికి సంబంధించే ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి మేము అడగడం జరిగింది. సరే, అది ఒక్కొక్కరికి ఇస్తున్నారు, చేర్చుకుంటూ వెళ్తున్నారు. ఈ లోపల ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. 4 గ్రామాల్లో ప్రజలు భరించలేనటువంటి బ్యాడ్ స్మెల్ వచ్చినటువంటి పరిస్థితి. దానివల్ల అనారోగ్యం పాలయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయేమో అనేటటువంటి ఒక భయాందోళనలో ఈవేళ ఈ 4 గ్రామాల ప్రజలు కూడా జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ప్రజలు వాళ్ళంతటి వాళ్ళే ఇక్కడికి వచ్చి ఆందోళన చేయడం, ఆందోళనకి యాజమాన్యం వాళ్ళు డిపార్ట్మెంట్ వారు ఒక ఒప్పందం చేసుకుని ఇది మీకు నమ్మకం కలిగించిన తర్వాత తీస్తాము అని చెప్పి దీన్ని మూసేయడం జరిగింది. ఫ్యాక్టరీని తాత్కాలికంగా ఆఫ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నా దగ్గరకు రావడం జరిగింది. శాసనసభ్యుడిగా ఉన్నాను కాబట్టి యాజమాన్యం నా దగ్గరకు వచ్చారు. నేనైతే ఇక్కడ మీతో మాట్లాడేది ఏమీ లేదు. ఏం మాట్లాడాలనుకున్నా అక్కడికి వస్తాను, ఫ్యాక్టరీ చూస్తాను, అక్కడ వచ్చినటువంటి ప్రజల సమక్షంలోనే మీతో మాట్లాడతానన్నా. అదే రకంగా ఈవేళ మేము మాట్లాడడం జరిగింది. అనుకోని పరిస్థితుల్లో నాకు వేరే ప్రోగ్రామ్స్ రావడం, కొత్తగా గెలిచాము, జనంకి ఎక్కువగా ఆతృత ఎక్కువైపోయింది, ఎక్కడ టైం ఇవ్వట్లేదు మాకు. దాని మీద సుమారు 1.5 లేటుగా 2 గంటలు లేటుగా వచ్చాను. వచ్చినా సరే జనం అంతా కూడా అలాగే ఉన్నారు పాపం. దానికి అన్ని పార్టీలు కూడా వచ్చాయి. ఇక్కడ పార్టీల ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ ప్రాంతం యొక్క శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని అందరం పనిచేయాల్సిందే. దీన్ని నాకు వచ్చినటువంటి ఇక్కడ మేము వచ్చాం, డిస్కస్ చేసాం. మా వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రత్యక్షంగా ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తేటతెల్లంగా చెప్పడం జరిగింది. ఆ అన్నిటినీ కూడా దీన్ని స్మెల్ అన్నది రాకుండా ఒక నూతన యంత్రాన్ని డిసిసి అని చెప్పి ఒకదాన్ని తీసుకొచ్చాం. దాన్ని ఎరెక్ట్ చేస్తున్నాం. ఒక వారం రోజుల్లో అది కంప్లీట్ అయిపోద్ది. అలాగే వారం రోజుల్లో కాదు, 2 రోజుల్లోనే పూర్తి అయిపోద్ది అన్నారు. అలాగే ఒక 2 లక్షల లీటర్లు తయారైనటువంటి ఇథనాల్ ఉంది, దాన్ని కూడా బయటకు పట్టుకుపోవాలనుకుంటే మరి ఫ్యాక్టరీని రన్ చేయాలని అడిగారు. అది ఒక వారం రోజుల్లో బయటకు పట్టుకెళ్ళిపోతామని చెప్పారు. దానికి మేమంతా కూడా ఒప్పుకున్నాం. ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టడం అన్నది మా అభిమతం కాదు. ఇక్కడ మా ప్రజలకు ఇబ్బంది లేకుండా చెయ్యాలన్నదే మా అభిమతం. అందుకోసం
రేపు సాయంత్రం లోపల మేము కొన్ని కండిషన్స్ చెప్పాం, 20 రోజులు టైం ఇచ్చాం. ఆ 20 రోజుల్లో కూడా 70% పొల్యూషన్ లేకుండా, స్మెల్ లేకుండా, ముందు సౌండ్ అన్నారు మా వాళ్ళు, సౌండ్ గురించి తర్వాత మాట్లాడదాం. సౌండ్కి అలవాటు పడిపోతాం, డీజేలు పెడతాం, దుబ్బుకు మాట్లాడు కొడుతుంటే వాయించినట్టే కొంత ఇబ్బంది ఉంటుంది. తర్వాత అది మనమే అలవాటు పడుతున్నాం. కానీ ఇది ప్రమాదం అయింది. ఇది ఈ గాలి పీలితే ఏమవుతుందో తెలీదు. సౌండ్ కూడా నైట్ ఆ కండిషన్స్ అన్ని రేపు పెడతారు. ఇప్పుడు మా వాళ్ళు చెప్పినటువంటి అన్ని పాయింట్స్ ని కూడా అందులో రేపు కండిషన్స్ గా వస్తాయి. 20 రోజులు మాత్రం మేము టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ 20 రోజుల్లోనే ఏ అయితే కండిషన్స్ రేపు సాయంత్రం తయారు చేసి ఇస్తారో మాకు, ఆ కండిషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అమలు చేసిన తర్వాతే ఈ ఫ్యాక్టరీ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పాం. ఈ 20 రోజులు మాత్రం మీరు ఈ లోపల ఈ చేసుకోవడానికి, ట్రైల్ వేసుకోవడానికి ఇబ్బంది వచ్చినా సరే మేము ఇబ్బంది పడతాం. ఆ ఇబ్బందిని భరిస్తూ మీకు ఈ అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. దీంట్లో మా వాళ్ళు కొంతమంది నన్ను తిట్టుకున్నా, ఎందుకంటే వాళ్ళు కూడా దౌర్జన్యంగా మనం పొమ్మడం అన్న న్యాయం కాదు. సుమారు 300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టుకున్నారు. కాబట్టి దానివల్ల ఇబ్బంది లేనటువంటి పరిస్థితి వాళ్ళు కల్పించగలిగితే మనం కూడా